ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం శివుడు హనుమంతుడిగా రావడానికి గల కారణాన్ని, శివుడు హనుమంతుడిగా ఎలా ఆవిర్భవించాడు అనే కథని చెప్పుకుందాం. పూర్వం నైమిషారణ్యంలో పరాశర మహర్షి గారికి మైత్రేయుడు అనే ముని భక్తి శ్రద్ధలతో నమస్కరించి హనుమంతుని గురించి తెలుసుకోవాలన్న కోరికతో, ఓ పరాశర మహర్షి, హనుమంతుడు ఎవరు? అతడు ఎవరి కుమారుడు? హనుమంతుడు శివస్వరూపుడు అని అంటున్నారు. అసలు శివుడు హనుమంతుడిగా ఎందుకు అవతరించాడు? ఈ విషయాలన్నీ కూడా నాకు సంపూర్ణంగా తెలియజేయండి అని అడుగుతాడు. అప్పుడు పరాశర మహర్షి గారు మైత్రేయునితో ఇలా అంటారు. ఓ మైత్రేయ, ఇప్పుడు నీవు అడిగినట్లుగానే పూర్వం కైలాస పర్వతం మీద పార్వతీదేవి శివునితో హనుమంతుని అవతారం గురించి అడిగింది. అప్పుడు శివుడు పార్వతీదేవితో ఇలా చెప్పాడు. ఓ పార్వతి, నేనే స్వయంగా భూలోకంలో హనుమంతుడిగా అవతరించాను. రుద్రవీర్య సముద్భవుడు ఆ హనుమంతుడు. ఆయనకి నాకు భేదం లేదు. పరమాత్ముడైనటువంటి శ్రీ మహావిష్ణువు శ్రీరామునిగా అవతరిస్తే ఆ రామునికి సేవ చేయడం కోసమని నేను హనుమంతునిగా అవతరించాను. ఆంజనేయ పూజితశ్చేత్ పూజితా సర్వదేవతా. హనుమంతుణ్ణి పూజించినట్లయితే సకల దేవతలను పూజించినట్లే. హనుమన్మహిమ అశక్య బ్రహ్మనాపి న వర్ణితుం. హనుమంతుని మహిమని బ్రహ్మదేవుడు కూడా వర్ణించలేడు. నా దైవం హనుమత్పరం. హనుమంతుని కన్నా గొప్ప దైవం మరొకరు లేరు. హనుమంతుణ్ణి ఉపాసించడం వల్ల బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వమరోగత, అజాడ్యం, వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. హనుమంతుణ్ణి ఉపాసించడం వల్ల బుద్ధి, బలం, కీర్తి, ధైర్యం, నిర్భయత్వం, వాక్పటుత్వం, అజాడ్యం లభిస్తాయి. భోగం కావాలనుకున్న వారికి మోక్షం ఉండదు. మోక్షం కావాలనుకున్న వారికి భోగం ఉండదు. కానీ హనుమంతుణ్ణి ఆరాధించే వారికి ఈ లోకంలో భోగం, పరలోకంలో మోక్షం, ఈ రెండూ కూడా లభిస్తాయి. యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః, యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః. శ్రీ మారుతే సేవన తత్పరానాం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ అని ఈ శ్లోకంలో చెప్పబడి ఉంది. హనుమంతునికి చాలా రూపాలున్నాయి. ఏకముఖ హనుమంతుడు, త్రిముఖ హనుమంతుడు, పంచముఖ హనుమంతుడు, సప్తముఖ హనుమంతుడు, నవముఖ హనుమంతుడు, దశముఖ హనుమంతుడు, ఏకాదశముఖ హనుమంతుడు. పై వాటిలో పంచముఖ హనుమంతుని ఉపాసన చాలా శ్రేష్టమైనది. రాక్షసులకు తలలు పక్కపక్కన ఉంటాయి, కానీ దేవతలకి తలలు దిక్కులు దిక్కులుగా ఉంటాయి. పంచముఖ హనుమంతునికి ముఖాలు ఎలా ఉంటాయంటే, తూర్పున వానరముఖం, దక్షిణ దిక్కున నరసింహముఖం, ఉత్తర దిక్కున వరాహముఖం, పశ్చిమ దిక్కున గరుడముఖం, ఊర్ధ్వ దిక్కున అనగా తలపైన ఉండి ఆకాశం వైపు చూస్తూ అశ్వముఖం ఉంటాయి. వందే వానర నారసింహ కగరాట్ క్రోడాశ్వ వక్రాంచితం. నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచ. హస్తాబ్జై అసికేట పుస్తక సుధాకుంభాం కుశాద్రీన్హలం. కట్వాంగం ఫణిభూరుహం దశభుజం సర్వారి గర్వాపహం. వానర, నరసింహ, గరుడ, వరాహ, అశ్వం అనేటువంటి 5 ముఖాలతో, అనేక అలంకారాలతో, దివ్య కాంతితో, దేదీప్యమైనటువంటి 15 నేత్రాలు, పద్మాల్లాంటి హస్తాలు, ఖడ్గము, డాలు, అమృత కలశం, అంకుశం, పర్వతం, నాగలి, మంచంకోడు, మనులు ధరించినవాడు, సర్పశత్రువు అయినటువంటి గరుత్మంతుని గర్వాన్ని హరించినవాడు అయిన హనుమంతునికి నమస్కారం అని ఈ స్తోత్రం యొక్క అర్థం. హనుమంతుడు 9 అవతారాలు ఎత్తి ఉన్నాడు. ప్రసన్నాంజనేయ స్వామి అవతారం, శ్రీ వీరాంజనేయ స్వామి అవతారం, వింశతిభుజ ఆంజనేయ స్వామి అవతారం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి అవతారం, అష్టాదశభుజ ఆంజనేయ స్వామి అవతారం, స్వర్తల ఆంజనేయ స్వామి అవతారం, శ్రీ చతుర్భుజాంజనేయ స్వామి అవతారం, ద్వాత్రింశద్భుజ ఆంజనేయ స్వామి అవతారం, శ్రీ వానరాకార ఆంజనేయ స్వామి అవతారం. ఇక ఇప్పుడు మనం శివుడు హనుమంతుడిగా రావడానికి గల కారణాన్ని చెప్పుకుందాం. పూర్వం సింహిక అనే రాక్షసి విప్రచిత్తి అనే రాక్షసుని వివాహం చేసుకుంది.
కొంతకాలానికి వీరికి 9 మంది కొడుకులు సంతానంగా కలిగారు. ఫ్రెండ్స్, ఈ సింహిక రాక్షసేనండి సుందరకాండలో హనుమంతుని చేతిలో చచ్చింది. అయితే ఆ 9 మంది సంతానంలో మొదటివాడు గార్ధబనిశ్వనుడు, రెండవవాడు నవగ్రహాల్లో ఒక్కడైనటువంటి రాహువు, మూడవవాడు విద్యుజ్జిహ్వుడు, నాలుగోవాడు శతకంఠ రావణుడు. ఇక మిగిలిన వారు అంతగా ప్రసిద్ధికెక్కలేదు. ఇందులో ఇప్పుడు మనం సింహిక అనే రాక్షసి మొదటి కొడుకైనటువంటి గార్ధబనిశ్వనుడి గురించి చెప్పుకుందాం. వీడి ముఖం గాడిద ముఖం. వీడు మాట్లాడితే కొన్ని లక్షల కోట్ల గాడిదలు ఒక్కసారిగా అరిచినట్లుగా ఉంటుంది. వీడు పుట్టగానే ఆకలితో అరిస్తేనే ఆ అరుపు వల్ల సప్త సముద్రాలు ఉప్పొంగిపోయాయి. భూమి కంపించింది. పర్వతాలు వణికి రాళ్ళు కింద పడిపోయాయి. భూకంపం వల్ల బీటలు వారి ఇల్లు కూలిపోయాయి. ఇంద్రలోకం, పాతాళలోకం కంపించాయి. దేవతలు అందరూ కూడా వీడు ఇప్పుడు ఆకలితో అరిస్తేనే ఇంత దారుణం జరుగుతుంది, ఇంకా వీడు పెరిగి పెద్దయ్యాక తపశ్శక్తి వల్ల ఏమైనా శక్తులు సాధిస్తే వీడి వల్ల లోకాలు ఏమవుతాయో అని అనుకున్నారు. మెల్లిగా గార్ధబనిశ్వనుడికి 8 ఏళ్ల వయసు వచ్చింది. అప్పుడు సింహిక వాణ్ణి దగ్గరకు తీసుకొని వాడి శరీర బలానికి సంతోషించి వాణ్ణి తపశ్శక్తివంతుణ్ణి చేయాలన్న ఉద్దేశంతో వాణ్ణి మరణాన్ని జయించిన వాడిగా చూడాలన్న కోరికతో శివుని గురించి తపస్సు చేయమని, అందుకు రాక్షస కులగురువు అయినటువంటి శుక్రాచార్యుణ్ణి ఆశ్రయించమని, భక్తి శ్రద్ధలతో ఆయనకి సేవలు చేసి ఆయన వద్ద నుండి శివుని మంత్రాన్ని ఉపదేశంగా స్వీకరించి ఆ శివుని గురించి తపస్సు చేసి మరణాన్ని జయించి తిరిగి రమ్మని చెప్పింది. అప్పుడు ఆ గార్ధబనిశ్వనుడు శుక్రాచార్యుని దగ్గరకు వెళ్ళి ఆయనకు సేవ చేసి ఆయన వద్ద నుండి శివునికి సంబంధించిన మంత్రాన్ని ఉపదేశంగా పొంది 6 నెలలు కఠోర తపస్సు చేశాడు. అప్పుడు శివుడు వాడి తపస్సుకు మెచ్చి వాడి ముందు ప్రత్యక్షం అయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు వాడు శివునికి నమస్కరించి, స్వామి, నాకు మరణం లేని వరాన్ని ఇవ్వమని కోరాడు. అప్పుడు శివుడు, మరణం లేని వరం ఇవ్వడం కుదరదు, మరేదైనా వరం కోరుకో అని అన్నాడు. అప్పుడు వాడు, స్వామి, నా మరణ రహస్యం నాకు మీకు మాత్రమే తెలియాలి, మరెవ్వరికీ కూడా నా మరణ రహస్యం గురించి తెలియకూడదు అని ఇలా కోరుకుంటాడు. నేను ఒక అందమైన అమ్మాయి చేత్తో ఇచ్చినటువంటి మద్యాన్ని తాగి మత్తులో ఉన్నప్పుడు తలభాగం తోడేలుగాను మిగిలిన భాగం మానవ శరీరంగాను ఉండే జీవి చేతిలో మాత్రమే నాకు మరణం ఉండేలా అనుగ్రహించు అని కోరుకున్నాడు. ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పవద్దు అని శివుడి దగ్గర మాట తీసుకున్నాడు. అప్పుడు శివుడు తదాస్తు అని చెప్పి అదృశ్యమయ్యాడు. అలా వరం పొందిన ఆనందంతో ఇంటికి తిరిగి వచ్చి తల్లి సింహికకి చెప్పాడు తాను వరం పొందిన విధానాన్ని గురించి. అప్పుడు సింహిక చాలా సంతోషించింది. ఇక వాడు దేవతలను, ఋషులను చాలా రకాలుగా బాధించడం మొదలుపెట్టాడు. వాడి బాధ తట్టుకోలేక దేవతలు, ఋషులు అందరూ కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ వారందరినీ తీసుకుని విష్ణువు దగ్గరికి వెళ్ళాడు. విషయాన్ని వివరించాడు. అప్పుడు విష్ణువు వారందరితోటి గార్ధబనిశ్వనుడికి వరం ఇచ్చింది శివుడు. వాడి చావు రహస్యం శివుడికి మాత్రమే తెలిసి ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా మన సతులతో సహా కైలాసానికి వెళ్దాం అని అందరూ కూడా కైలాసానికి వారి భార్యలను వెంట తీసుకువెళ్లారు. అప్పుడు శివుడు వారందరినీ ఆహ్వానించి వారికి ఆసనాలు ఇచ్చి కూర్చోమన్నాడు. వారందరూ కూర్చున్నారు. అప్పుడు శివుడు వారందరితో మీరు వచ్చిన విషయం ఏమిటి అని అడిగాడు. విష్ణువు, శివా, గార్ధబనిశ్వనుడి ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. వాడి మరణ రహస్యాన్ని మాకు వివరించు. వాణ్ణి సంహరించి దేవతలకి, ఋషులకు వాడి పీడను వదిలేలా చేస్తాం అని అన్నాడు. అప్పుడు శివుడు, ఓ శ్రీహరి, వాడు నా భక్తుడు, నా గురించి తపస్సు చేసి వరాన్ని పొందాడు. పైగా వాడి మరణ రహస్యాన్ని ఎవరికీ చెప్పకూడదు అని నా నుండి మాట తీసుకున్నాడు. కాబట్టి నేను వాడి మరణ రహస్యాన్ని చెప్పలేను అని అన్నాడు. అప్పుడు విష్ణువు, నీకు నాకు అభేదం కదా, నాకు మాత్రమేనా చెప్పరాదా అని అడుగుతాడు. అప్పుడు శివుడు, మాట ఇచ్చాను కాబట్టి చెప్పలేను అని అంటాడు. అప్పుడు విష్ణువు, శివ,
ఇంతలా అడుగుతున్నా కూడా చెప్పలేను అంటున్నావు. సరే, వాడి మరణ రహస్యాన్ని వాడి ద్వారానే తెలుసుకొని వాడిని సంహరిస్తాను అని అంటాడు. అప్పుడు శివుడు, ఓ శ్రీహరి, ఒకవేళ నువ్వు వాడి మరణ రహస్యాన్ని తెలుసుకుని వాణ్ణి సంహరించినట్లయితే నేను నీకు దాస్యం చేస్తాను అని దేవతలు అందరూ కూడా చూస్తూ ఉండగా శివుడు అన్నాడు. అప్పుడు విష్ణువు, ఓ శివా, నీకు నాకు భేదం లేదు అనే అటువంటి మాట నిజమైతే నేను గార్ధబనిష్ఠుని వాడి నోటితోనే వాడి మరణ రహస్యాన్ని చెప్పించి వాణ్ణి సంహరిస్తాను. ఒకవేళ నేను వాణ్ణి సంహరించకపోతే నేను నీకు దాస్యం చేస్తాను అని దేవతలందరూ చూస్తూ ఉండగా విష్ణువు పలికాడు. ఇలా దేవతలందరూ చూస్తూ ఉండగా శివకేశవులు ఇద్దరూ కూడా ప్రతిజ్ఞ చేసుకున్నారు. ఇక దేవతలందరూ కూడా వారి వారి నివాసాలకు వెళ్ళిపోయారు. గార్ధబనిష్ఠుడు నర్మదా నదీ తీరాన రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడు. ఒక ఉద్యానవనాన్ని నిర్మించుకున్నాడు. ఆ ఉద్యానవనంలో ఎన్నో రకాల సుగంధ వృక్షాలు ఉన్నాయి. ఒక వైశాఖ మాస పూర్ణిమ రోజున రాత్రి సమయాన వాడి ఉద్యానవనంలో నుండి సుముద్ర గానం గార్ధబనిష్ఠునికి వినిపించడం మొదలైంది. ఆ గానం విన్నవాడు ఆ ఉద్యానవనంలోకి వచ్చి చూస్తే ఒక సుందరీమణి కనబడింది. ఆమె అందానికి వీడు ఆకర్షితుడయ్యాడు. ఆమె అందం వర్ణించడానికి వీలు లేనంతటి సుందర రూపంతో ఉన్నది. అప్పుడు వాడు ఆ సుందరితో, ఓ సుందరి, ఎవరు నువ్వు? మానవ స్త్రీవా, దేవతా స్త్రీవా, రాక్షస స్త్రీవా? నీ పాదాలు నేలను తాకుతున్నాయి. అప్పుడు మానవ స్త్రీలాగా అనిపిస్తున్నావు. మరి కాసేపట్లోనే పాదాలు నేలని తాకడం లేదు. అప్పుడు దేవతా స్త్రీలా ఉన్నావు. ఇంతకీ ఎవరు నువ్వు? నీ అందానికి నేను దాసుడనయ్యాను అని అన్నాడు. అప్పుడు ఆ సుందరి, నేను సుందరినే. నేనెవరో నాకే తెలియదు, ఋషులకీ తెలియదు. చాలా కాలం నుండి చాలామంది తెలుసుకోవాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు, కానీ నా గురించి ఎవ్వరూ కూడా తెలుసుకోలేకపోతున్నారు అని అంది. ఫ్రెండ్స్, ఇక్కడ సుందరిగా వచ్చింది మరెవరో కాదు, సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే జగన్మోహిని రూపాన్ని ధరించి వచ్చాడు. ఆ మాటల్లో అంతరార్థం వాడు గమనించడం లేదు. ఏమైనా కానీ ఆ సౌందర్యం గురించే ఆలోచిస్తున్నాడు వాడు. అప్పుడు గార్ధబనిష్ఠుడు, అయితే నువ్వు అనాథవి కావచ్చు, నీకు తెలియదు, ఇంకెవరికీ తెలియదు అంటున్నావుగా. పోనిలే, నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరిని అడగడం కానీ ఒప్పించడం లాంటివి లేవులే. నేను నీకు నచ్చానా? నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు వాడు. నచ్చకుండా ఉండే అందమా నీది? ఆ గాడిద ముఖం, ఆ చెవులు, ఆ పళ్ళు, ఆ జుట్టు ఎంత అందంగా ఉన్నావో అని అంది. నువ్వు సుందరివి గనకనే నా సౌందర్యాన్ని గురించి తెలుసుకున్నావు. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు వాడు. అప్పుడు ఆ సుందరి, నువ్వు నాకు నచ్చావు, నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది, కానీ నేను మరణం లేనటువంటి ఒక మహావీరుణ్ణి మాత్రమే పెళ్లి చేసుకోవాలని నియమం పెట్టుకున్నాను అని చెప్పింది. అప్పుడు వాడు, అవునా, నాకు మరణం లేదు సుందరి అని అన్నాడు ఆనందంతో. అప్పుడు ఆ సుందరి, నీకు మరణం లేదని నేనెలా నమ్మాలి అని అంది. అప్పుడు వాడు, కొంతకాలం కిందట నేను శివుని గురించి తపస్సు చేశాను. శివుడు ఏం కావాలో కోరుకోమని అంటే నా మరణ రహస్యం శివునికి నాకు మాత్రమే తెలిసేలా వరం కోరుకున్నాను. శివుడు మాట ఇచ్చాడు గనక ఎవరికీ చెప్పడు, నేను కూడా ఎవరికీ చెప్పను గనక నాకు చావు లేదు అని అన్నాడు. అప్పుడు ఆ సుందరి, ఆహా, ఎంత మంచి కథ చెప్పావో. ఈ కథని చిన్నపిల్లలకి, నాటకాల వారికి చెప్పు, నమ్ముతారు. నేను మాత్రం నమ్మను. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. మరణించిన ప్రతి జీవి కూడా మరలా జన్మించక తప్పదు. నువ్వు నీ మరణ రహస్యాన్ని చెప్తే గాని నేను నమ్మను, నిన్ను పెళ్లి చేసుకోను అని అంది. అప్పుడు ఆ గార్ధబనిష్ఠుడు, సుందరి, ఇక చెప్తున్నాను విను. ఎవరైనా ఒక సుందరి మద్యం పాత్రలో నుండి మద్యాన్ని చెంబుతో ఇస్తే నేను తాగి మత్తులో ఉన్నప్పుడు మెడ పైభాగమంతా తోడేలుగాను, కింది భాగం మానవ శరీరం కలిగినటువంటి ఒక వింత జీవి నన్ను భక్షించి మాత్రమే చంపగలదు అని వాడి మరణ రహస్యాన్ని వాడు చెప్పుకున్నాడు. అప్పుడు ఆ సుందరి, ఇక నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే. ఇప్పుడు ఈ ఆనంద సమయంలో నేను చెప్పినట్టు వింటావా అని అడిగింది.
అప్పుడు వాడు వింటాను అని అన్నాడు. అప్పుడు ఆ సుందరి ఒక పాత్రలో మద్యాన్ని చెంబుని తెప్పించమని చెప్పింది. అప్పుడు వాడు సరే అని వాడి పనివారి ద్వారా ఒక కుండలో మద్యాన్ని చెంబును తెప్పించాడు. అప్పుడు ఆ సుందరి ఆ కుండలోని మద్యాన్ని చెంబులో పోసి తాగమని ఇచ్చింది. అప్పుడు వాడు ఆ సుందరి మీద పూర్తి నమ్మకంతో వాణ్ణి చంపగలిగే వింత జీవి రాలేదు అనే నమ్మకంతో ఆ సుందరి ఇచ్చిన మద్యాన్ని తాగి ఆ సుందరితో కాసేపు నాట్యం కూడా చేశాడు. మెల్లిమెల్లిగా మత్తులోకి వెళ్ళాడు. అప్పుడు అప్పటి వరకు సుందరి అవతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఒక్కసారిగా ఆ రూపాన్ని వదిలి వాడు చెప్పినట్లుగా మెడ పైభాగమంతా తోడేలుగాను కింద భాగమంతా మానవులిలా ఉండే వృక నారాయణ రూపాన్ని ధరించి వాణ్ణి పట్టుకుని భయంకరంగా కోరలు తెరిచి వాడి మెడను కొరికి మొత్తం శరీరాన్ని మాంసం అంతా తిని ఎముకలు మాత్రమే వదిలేశాడు. ఇలా గార్ధబనేశ్వరుణ్ణి సంహరించాడు శ్రీ మహావిష్ణువు. దేవతలందరూ కూడా పైనుండి పూల వర్షాన్ని కురిపించారు. అప్పుడు ఆ వృక నారాయణ రూపాన్ని వదిలి శ్రీ మహావిష్ణువు శంఖ చక్ర గదా పద్మములు కలిగినటువంటి చతుర్భుజాకారంతో పసుపు రంగు పట్టు వస్త్రాలతో మెడలో వనమాల ధరించి అమ్మవారు లక్ష్మీదేవితో దర్శనమిచ్చాడు. అప్పుడు దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేశారు. అప్పుడు శివుడు విష్ణువుతో, ఓ శ్రీహరి, మనము చేసినటువంటి ప్రతిజ్ఞలో నీవు నెగ్గావు, కాబట్టి నేను నీకు దాస్యం చేస్తాను అని అన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు శివునితో, స్వామి, నువ్వు నాకు సేవ చేయడం కోసమే ఈ ప్రతిజ్ఞ చేశావని నాకు తెలుసు. మనమిద్దరము ఒక్కటే. నేను నీ భక్తుణ్ణి, నువ్వు నా భక్తునివి. నీకు నాకు భేదం లేదు. నువ్వు నేను వేరనుకుని నీ భక్తుడు నన్ను ద్వేషించినా, నా భక్తుడు నిన్ను ద్వేషించినా అలాంటి వారు సూర్యచంద్రులు ఉన్నంత వరకు నరకంలో నానా బాధలు పొందుతారు. ఇది కృతయుగం. రాబోయే కాలంలో రావణ కుంభకర్ణులను సంహరించడం కోసమని నేను మానవ రూపంలో రాముడిగా అవతరిస్తాను. ఆ సమయంలో నువ్వు వానరుడిగా అవతరించి నాకు సేవ చేయి. నవవిధ భక్తి మార్గాల్లో దాస్య భక్తి అంటే ఏమిటో ప్రజలకి చూపించు అని అంటాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు శివుడు తదాస్తు అని అంటాడు. ఫ్రెండ్స్, శివుడు వానరుడిగా అంటే హనుమంతుడిగా రావడానికి కారణం ఇదే. ఇక ఇప్పుడు శివుడు హనుమంతునిగా ఎలా ఆవిర్భవించాడో తెలుసుకుందాం. ఒకానొకప్పుడు లోకాల్లో రాక్షసుల వల్ల బాధ పెరిగిపోయింది. అప్పుడు ఋషులు, దేవతలు అందరూ కలిసి బ్రహ్మగారి వద్దకు వెళ్ళి రాక్షసుల వల్ల వారు పడుతున్నటువంటి బాధలను తెలిపారు. అప్పుడు బ్రహ్మ ఆ దేవతలందరితో, ఆ రాక్షసుల వధ ఉపాయం నాకు తెలియదు అని చెప్పి వారందరినీ తీసుకుని కైలాసానికి వెళ్ళాడు. అక్కడ శివుణ్ణి దర్శించిన దేవతలందరూ కూడా శివుణ్ణి స్తుతించారు. అప్పుడు శివుడు వారందరినీ ఆసీనులు కమ్మని వచ్చిన పని ఏమిటో చెప్పమన్నాడు. అప్పుడు దేవతలందరూ కూడా రాక్షసుల వల్ల వారు పడుతున్నటువంటి బాధలను చెప్పుకున్నారు. అప్పుడు శివుడు, ప్రస్తుతం రాక్షస వధోపాయం నా దగ్గర కూడా లేదు. దుష్ట శిక్షణ కోసమని శ్రీ మహావిష్ణువు తనని తాను రెండుగా మార్చుకుని నరుడు నారాయణుడిగా మారి బదరికావనంలో తపస్సు చేస్తున్నారు. వారి దగ్గరకు వెళ్ళి మనం రక్షించమని అడుగుదాం. ధర్మ సంస్థాపన బదరికావనంలో ఉన్న నరనారాయణులది అని చెప్పి శివుడు వారందరినీ బదరికావనానికి తీసుకువెళ్ళాడు. అప్పుడు ఆ నరనారాయణులు శివలింగానికి అర్చన చేస్తున్నారు. ఆ దేవతలందరూ కూడా నరనారాయణులకు నమస్కరించి, మహానుభావులారా, రాక్షసులు పెరిగిపోయారు. తరచుగా యుగాలలో అప్పుడప్పుడు రాక్షసులు విజృంభించి ప్రాణాలు తీసేస్తున్నారు. ఆ రాక్షసుల బాధ తట్టుకోలేకపోతున్నాం. నువ్వే మమ్మల్ని రక్షించాలి. ఆర్తులమైన మమ్మల్ని నువ్వు కటాక్షించకపోతే ఇంకెవరు రక్షిస్తారు అని చాలా విధాలుగా ప్రార్థన చేస్తే నారాయణుడు కాసేపు ఆలోచించి దూరదృష్టితో చూశాడు. కాసేపు ఆగి శివునితో ఇలా చెప్తాడు, శివా, నువ్వు గార్ధబనేశ్వరుడి వధ సమయంలో భూలోకంలో అవతరించి విష్ణుదాస్యం చేస్తానని ప్రతిజ్ఞ చేశావు. కాబట్టి నువ్వు ఆ మాట నిలబెట్టుకోవడానికి వానర రూపంలో భూలోకంలో పుట్టాలి. అది కూడా సకల దేవతల తేజస్సులని కలుపుకొని పుట్టాలి అని చెప్పి ఆయన శిరస్సు నుండి తెల్లని ఒక తేజస్సును రప్పించాడు. దాన్ని చేత్తో పట్టుకున్నాడు. ఆ తర్వాత నరుడి నుండి నీలం రంగులో ఉన్నటువంటి తేజస్సు వచ్చింది. ఆ నీలం రంగు తేజస్సుని తన తేజస్సుతో కలిపాడు. శివుని తేజస్సును, బ్రహ్మగారి తేజస్సును, ఇలా సకల దేవతా తేజస్సులను కలిపి ఒక ముద్దగా చేసి
ఆ ముద్దని శివునికి ఇచ్చి, శివా, ఈ సకల దేవతా తేజఃపిండాన్ని నువ్వు మృంగు. దీన్ని మోయగలిగే శక్తి, భరించగలిగే శక్తి నీ ఒక్కడికి మాత్రమే ఉంది. దీన్ని నీలో భద్రంగా ఉంచి సమయం వచ్చినప్పుడు పార్వతీ గర్భంలో ప్రవేశపెట్టు. దానివల్ల నువ్వు సకల దేవతా స్వరూపుడవై హనుమంతుడిగా భూలోకాన అవతరిస్తావు. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరిస్తాడు. మీ ఇద్దరూ కలిసి సమస్త లోకాల్లో ఉన్న రాక్షసులను సంహరించి ధర్మ సంస్థాపన చేయండి అని చెప్పాడు. అప్పుడు శివుడు ఆ తేజఃపిండాన్ని మింగాడు. ఆ తేజఃపిండాన్ని మింగడం వల్ల శివుని శరీరం కాసేపు వివిధ వర్ణాలలో కనబడడం జరిగింది. ఆ తర్వాత శివుడు నరనారాయణుల దగ్గర, మిగిలిన దేవతల దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఒక రోజున కైలాసంలో పార్వతీదేవి శివునితో, నాదా, కొంతకాలం మనం ఈ కైలాసాన్ని వదిలి ఎక్కడికైనా వెళ్దాం అని అంటుంది. అప్పుడు శివుడు పార్వతీదేవి కోరికను అంగీకరించి ఎక్కడికి వెళ్దాం అని అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవి భూలోకంలో ఉన్నటువంటి వెంకటాచల పర్వతం వైపు చూపించింది. అప్పుడు శివుడు, సరే పద వెళ్దాం అని పార్వతితో బయలుదేరి భూలోకంలో ఉన్నటువంటి వెంకటాచల పర్వతం చేరుకున్నారు. ఫ్రెండ్స్, ఈ వెంకటాచల పర్వతమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో ఉన్న 7 కొండలు. అక్కడ వారికి ఎక్కడ చూసినా తుమ్మెదల జుంకారాలు, పూల సువాసనలు, ఆడ మగ కోతులు స్వేచ్ఛగా విహరించడం కనబడింది. అప్పుడు పార్వతీదేవి శివునితో, దేవా, మనం కూడా వానర రూపాలతో విహరిద్దాం అని అడిగింది. దానికి శివుడు సరే అన్నాడు. శివపార్వతులు ఇద్దరూ కూడా వానరులుగా మారి 1000 సంవత్సరాలు స్వేచ్ఛగా విహరించారు. అలా విహరిస్తున్న సమయంలో శివుడు తన దగ్గర ఉన్నటువంటి సకల దేవతా తేజఃపిండాన్ని పార్వతీదేవి గర్భంలో ప్రవేశపెట్టాడు. అప్పుడు అమ్మవారు గర్భం దాల్చింది. ఆ శివ తేజస్సుని భరించలేకపోయింది. అప్పుడు పార్వతీదేవి శివునితో, స్వామి, ఇక ఈ వానర రూపాలు విడిచిపెట్టి వెళ్ళిపోదాం అంది. అప్పుడు ఇద్దరూ కూడా ఆ వానర రూపాలు విడిచి కైలాసానికి వెళ్ళారు. అప్పుడు పార్వతీదేవి తన గర్భంలో ఉన్న తేజఃపిండాన్ని బయటకు తీసి అగ్నిదేవుణ్ణి పిలిచి అగ్నికి ఇచ్చింది. ఆ తేజఃపిండాన్ని అగ్ని కూడా తట్టుకోలేకపోయాడు. ఒక 3 రోజులు నీ వద్ద ఉంచు, ఆ తర్వాత వాయుదేవునికి అందించు అని పార్వతీదేవి చెప్పింది. అప్పుడు 3 రోజుల తర్వాత అగ్ని తన వద్ద ఉన్నటువంటి తేజఃపిండాన్ని వాయుదేవునికి ఇచ్చాడు. వాయుదేవుడు భక్తితో, వినయంతో దాన్ని పుచ్చుకుంటాడు. ఇలా కొంతకాలం తర్వాత ఒకానొక కాలంలో కుంజరుడు, వింధ్యావళి అనే వానర దంపతులు సంతానం కోసమని తపస్సు చేయాలని అనుకున్నారు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై, మీకు జాతకరీత్యా గర్భం ధరించి సంతానం పొందే భాగ్యం లేదు, కాబట్టి మీరు శివుని గురించి తపస్సు చేయండి అని చెప్పాడు. అప్పుడు ఆ దంపతులు శివుని గురించి కఠోర తపస్సు చేస్తారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అంటే, అప్పుడు ఆ దంపతులు మాకు సంతానం కలిగించమని కోరారు. అప్పుడు శివుడు ఆ దంపతులతో, మీకు ఈ జన్మలో సంతాన భాగ్యం లేదు, కానీ మీకు ఒక ఆడపిల్ల రాబోయే కాలంలో మీ దగ్గరికి చేరుతుంది. ఆ పాపని ప్రేమతో పెంచి పెద్ద చేయండి. ఆ పాప కడుపున నేను నా అమోఘ తేజస్సుతో వానరుడిగా పుడతాను. మీ వంశానికి అపూర్వమైన ఖ్యాతి వస్తుంది. ఆ పిల్లవాడు చిరజీవి అవుతాడు అని చెప్తాడు. ఆ దంపతులిద్దరూ కూడా శివుడు చెప్పినట్లుగా తమ వద్దకి వచ్చే ఆ పాప కోసమని ఎదురు చూస్తున్నారు. అలా ఎదురు చూస్తున్న వారి దగ్గరికి అహల్య గౌతముల పుత్రిక అయినటువంటి అంజనాదేవిని గౌతముడు ఆ కుంజరుడు, వింధ్యావళి అనే దంపతులకి నారద మహర్షి మాటపై అప్పగిస్తాడు. అప్పటికి ఆ పాపకి 3 సంవత్సరాల 3 నెలల 3 రోజుల వయస్సు. ఆ తర్వాత గౌతమ మహర్షి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఆ పాపని కుంజరుడు, వింధ్యావళి అనే దంపతులు చాలా ప్రేమతో పెంచుతున్నారు. ఆ అమ్మాయి పెరిగి చాలా సౌందర్యవతి అయింది. ఆమె అన్ని విద్యలు నేర్చుకుంది. కామరూప విద్య కూడా నేర్చుకుంది. ఈ విద్యను నేర్చిన వారు ఏ రూపాన్ని అయినా ధరించవచ్చు. ఆమె పెళ్లి వయస్సుకు వచ్చింది. ఆ అమ్మాయికి తగిన వరుడు ఎవరా, ఎక్కడ ఉన్నాడా అని కుంజరుడు, వింధ్యావళి దంపతులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఆ సమయంలో సుపర్వ అనే పర్వతం ఒకటుంది. ఆ పర్వతం పైన దేవతలు తపస్సు చేశారు. ఆ పర్వతంపైనే బ్రహ్మపుత్ర అనే పేరు కలిగినటువంటి వానర వీరుడు ఉన్నాడు. ఈయనే తన పరాక్రమం చేత తర్వాత కేసరి అనే పేరుని పొందాడు.
ఈయన 60,000 వానరాలకు నాయకుడిగా ఉన్నాడు. ఒక రోజున కొంతమంది ఋషులు కేసరి వద్దకు వచ్చి శంఖం, శబలం అనే 2 రాక్షస గుణం కలిగినటువంటి ఏనుగులు వారిని చాలా హింసిస్తున్నాయని, వారి ఆశ్రమాలను కూలగొడుతున్నాయని, చెట్లను విరగ్గొడుతున్నాయని, వాటి కొమ్ములతో పొడిచి మరీ చంపుతున్నాయని, వాటిని చంపగలవాడివి నువ్వే అని తెలుసుకుని నీ దగ్గరికి వచ్చాము. బ్రహ్మపుత్రుడవైన నువ్వే వాటిని చంపగలవని తెలిసి వచ్చాం. వాటిని సంహరించి మమ్మల్ని కాపాడు అని వేడుకున్నారు. అప్పుడు ఆ బ్రహ్మపుత్రుడు వారందరితో వెళ్ళి చూస్తే వారి ఆశ్రమాలన్నింటినీ ధ్వంసం చేసి ఉన్నాయి ఆ 2 ఏనుగులు. అప్పుడు ఈ బ్రహ్మపుత్రుడు ఆ 2 ఏనుగులపై విజృంభించి వాటిని చావబాది వాటి తొండాలను పట్టుకుని చాకలి వాళ్ళు బట్టలను బండకేసి బాదినట్లుగా బాది వాటి దంతాలను విరగ్గొట్టి చంపేశాడు. అప్పుడు ఆ బ్రహ్మపుత్రుణ్ణి సింహ పరాక్రమం కలిగిన వాడు ఇతను, సింహం మాత్రమే ఏనుగులను చంపగలదు, ఈ ఏనుగుల రూపంలో ఉన్నటువంటి రాక్షసులను చంపినాడు కాబట్టి ఇతడు కేసరి అని అన్నారు. అప్పటి నుండి అతనికి బ్రహ్మపుత్రునికి బదులుగా కేసరి అనే పేరు స్థిరపడింది. ఋషులు ఆనందంతో ఉంటున్నారు. కొంతకాలానికి దితిగర్భం నుండి శంబసాధనుడు అనే రాక్షసుడు పుట్టుకు వచ్చాడు. వాడు బ్రహ్మ కోసం తపస్సు చేసి వానరుల చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ చావు లేకుండా వరమియ్యమని కోరాడు. అప్పుడు బ్రహ్మ తదాస్తు అని వరమిచ్చాడు. ఇక వాడు విజృంభించి దేవతలను, ఋషులను చాలా పీడిస్తున్నాడు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మ వద్దకి వెళితే బ్రహ్మ వారితో ఇలా అంటాడు: ఓ దేవతలారా, వాడు వానరుడి చేతిలోనే చస్తాడు, అది కూడా శంఖం, శబలంలను చంపిన కేసరి చేతిలోనే చస్తాడు. కాబట్టి మీరందరూ వెళ్ళి అతన్ని వేడుకోండి అని చెప్తాడు. అప్పుడు దేవతలందరూ కలిసి కేసరి దగ్గరకు వెళ్ళి వారి బాధని చెప్పుకున్నారు. ఋషుల, దేవతల కోరిక మేరకు కేసరి శంబసాధనుణ్ణి చంపడానికి బయలుదేరాడు. ఆ సమయంలో నారదుడు శంబసాధనుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అంతా క్షేమమేనా శంబసాధన అని అన్నాడు. అప్పుడు శంబసాధనుడు నేను క్షేమమే, మీరేంటి ఇలా వచ్చారు అని అన్నాడు. అప్పుడు నారదుడు ఓ శంబసాధన, ఋషులు దేవతలు అందరూ కలిసి కేసరి అనే వానరవీరుడి దగ్గరకు వెళ్ళి నిన్ను సంహరించమని వేడుకుంటున్నారని చెప్తాడు. అప్పుడు ఆ శంబసాధనుడు కోపంతో ఓహో, ఈ దేవతలంతా కూడా ఒక వానర వీరుడి దగ్గరికి వెళ్ళారా? వాడు వీళ్ళకి అభయమిచ్చాడా? వాడు నన్ను చంపడానికి వస్తున్నాడా? వాడు నన్ను చంపడం కాదు, నేనే వాణ్ణి చంపుతాను అని కేసరి దగ్గరికి వెళ్ళాడు. దేవతలందరూ భయంతో కేసరి మమ్మల్ని రక్షించు అని అన్నారు. అప్పుడు శంబసాధనుడు వాడెవడు మిమ్మల్ని రక్షించడానికి, వాణ్ణి నేను భక్షిస్తాను చూడండి అంటూ కేసరిపై ఖడ్గాన్ని విసిరాడు. ఆ ఖడ్గాన్ని కేసరి విరగ్గొట్టి పక్కన పారేశాడు. ఆ రాక్షసుని మీదకి ఒక రాయిని విసిరాడు కేసరి. ఆ రాక్షసుడు పక్కకి తప్పుకున్నాడు. ఇక వారిద్దరూ మల్ల యుద్ధానికి సిద్ధపడ్డారు. ఆ మల్ల యుద్ధంలో కేసరి వాడిని చపాతీ పిండిని పిసికినట్లుగా పిసికి కొట్టి చివరికి వాని చేతులు వెనక్కి విరిచి వెన్ను పూస మీద మోకాలు పెట్టి పుటుక్కున విరిచేశాడు. దాంతో దెబ్బకి చచ్చూరుకున్నాడు శంబసాధనుడు. అప్పుడు ఋషులు, దేవతలు అందరూ కూడా ఆనందంతో శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించారు. ఆ తర్వాత వారి స్థానాలకు వెళ్ళిపోయారు. కొద్ది రోజుల తర్వాత నారదుడు, కపిల మహర్షి, తుంబురుడు, సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు, వశిష్ఠుడు వీరందరూ కూడా కుంజరుడు, వింధ్యావళి దంపతుల దగ్గరికి వచ్చారు. వారందరూ కుంజరుడితో మేము మీ అమ్మాయికి ఒక సంబంధం చూశాము అని చెప్పారు. అప్పుడు కుంజరుడు మీరందరూ ప్రముఖులు, మీ అందరూ వచ్చి ఒక సంబంధం చూశాము అంటే నేను కాదంటానా? ఇంతకీ ఎవరు ఆ వరుడు అని అడిగాడు. అప్పుడు వారందరూ కేసరి అనే వానర వీరుడి గురించి నీవు వినే ఉంటావు. శంఖం, శబలం అనే రాక్షస గుణాలు కలిగినటువంటి ఏనుగులను శంబసాధనుణ్ణి సంహరించాడు, అతడే వరుడు అని చెప్పారు. అప్పుడు కుంజరుడు అపురూప సౌందర్యవతి అయిన అంజనాదేవికి ఒక వానర వీరుడితో వివాహమా అని అనుకున్నాడు. ఆలోచించి మళ్ళీ చెబుతాను అని అన్నాడు. వచ్చిన వారందరూ నవ్వుకుని వెళ్ళిపోయారు. ఒక రోజున శివపూజకి పూల కోసమని సుబేల పర్వతానికి వెళ్ళింది అంజనాదేవి. ఆ సమయానికే కేసరి కూడా ఆ పర్వతానికి వెళ్ళాడు. అక్కడ వారిద్దరూ కూడా ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఇద్దరూ కూడా ఒకరిని చూసి మరొకరు ఇష్టపడ్డారు. ఇద్దరూ కూడా
వారి వారి ఇండ్లకు వెళ్ళిపోయారు. కేసరి వెంటనే నారద మహర్షిని కలిసి జరిగినదంతా చెప్పి, ఆ అమ్మాయితో నాకు వివాహం అయ్యేలా చూడండి స్వామి అని అన్నాడు. అప్పుడు నారద మహర్షి, మా ప్రయత్నము అదే నాయనా. ఆ అమ్మాయి కుంజరుడి పెంపుడు కూతురు అంజనాదేవి. ఆ అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేయాలనే మేము ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పి నారదుడు కుంజరుడి దగ్గరకు వెళ్ళి, కుంజరా, కేసరితో అంజనాదేవికి వివాహం నీకు అంగీకారమేనా అని అడిగాడు. అప్పుడు కుంజరుడు అంజనాదేవిని పిలిచి, అమ్మా అంజనా, నీ కోసమని నారదాది మునీంద్రులు ఒక సంబంధం తెచ్చారు. అతడి పేరు కేసరి అట, వానర వీరుడట. అతన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడిగాడు. అప్పుడు అంజనాదేవి తాను సుబేలా పర్వతం పైన చూసింది కేసరి అనే వానర వీరుణ్ణే అని కామరూప విద్య ద్వారా తెలుసుకుని కుంజరుడితో, నాన్నగారు, మీరు ఆ మాట అన్నాక నేను కాదంటానా అని తన అంగీకారాన్ని తెలిపింది. అప్పుడు కుంజరుడు, నారద మహర్షి, మేము వానర దంపతులం, అంజనాదేవి మానవకన్య. ఇప్పుడు కేసరికి అంజనాదేవికి వివాహం అంటే నరవానర వివాహం ఎలా అని ఆలోచిస్తున్నాను అని అనగానే, అప్పుడు నారద మహర్షి అంజనాదేవిని ఒక్కసారి వానర రూపం ధరించమ్మా అని అనగానే వెంటనే అంజనాదేవి మానవ రూపంలో నుండి కామరూప విద్యతో వానర స్త్రీగా మారింది. కొద్ది రోజుల్లోనే వైశాఖ మాసంలో శుక్లపక్ష ఏకాదశి తిథి శుక్రవారం రోజున అంజనాదేవి కేసరులకు నరవానర సాంప్రదాయ శాస్త్రోక్తంగా నారద మొదలైన మునీంద్రాదులు సకల దేవతలు చూస్తూ ఉండగా వివాహం జరిగింది. ఆ తర్వాత అంజనాకేసరి దంపతులు సుపర్వ పర్వతానికి వెళ్ళిపోయారు. 1000 సంవత్సరాలు గడిచినా సంతానం కలగలేదు వారికి. సంతానలేమి బాధను భరించలేకపోయింది అంజనాదేవి. అప్పుడు కేసరి తనకు నారదుడు చెప్పిన మాటలు అంజనాదేవికి ఇలా చెప్పాడు. కేసరి, నీకు సంతానం నీ వల్ల కలగదు, నీ భార్య వలనే కలుగుతుంది. కామరూప విద్య గలది, మంత్రానుష్ఠానం చేయగలది. ఆవిడ మాత్రమే నిష్ఠతో తపస్సు చేసి నీకు సత్సంతానాన్ని ఇవ్వగలదు. నువ్వు భూమండలాన్ని పరిపాలన చెయ్యి, నీ భార్యని తపస్సుకు పంపు అని నారదుడు చెప్పినట్లుగా కేసరి అంజనాదేవితో చెప్పాడు. అలా చెప్పి నారద మహర్షిని పిలిపించాడు కేసరి. నారద మహర్షి ఒక రోజున ఈశ్వరుని ఒక మంత్రాన్ని అనుష్ఠానంగా ఇచ్చాడు. వెంకటాద్రికి వెళ్ళి 7 పర్వతాల మధ్యలో కూర్చుని తపస్సు చెయ్యి. ఏదైనా నీ చేతిలో అనుకోకుండా పడిన ఆహారం మాత్రమే స్వీకరించి తపస్సు చెయ్యి అని అంజనాదేవికి చెప్పాడు నారదుడు. అప్పుడు అంజనాదేవి నారదమునికి నమస్కరించి ఒక శుభముహూర్తంలో 7 కొండలకి బయలుదేరింది. నారద మహర్షి చెప్పినట్లుగా అంజనాదేవి 7 పర్వతాల మధ్యలో కూర్చుని తపస్సు చేస్తుంది. వాయుదేవుడు అంజనాదేవి తపస్సును చూసి ఆవిడ చేతిలో ప్రతిరోజు ఒక ఫలాన్ని వేస్తున్నాడు. అలా చేతిలో పడిన ఫలాన్ని దైవప్రసాదంగా స్వీకరించి కళ్ళకి అద్దుకొని తిని తపస్సు చేస్తూ ఉంది అంజనాదేవి. ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత వాయుదేవుడు ఇంతకాలం తన దగ్గర దాచి ఉంచుకున్నటువంటి సకల దేవతా తేజఃపిండాన్ని ఒక రోజున అంజనాదేవి చేతిలో పండులాగా వేశాడు. దాన్ని స్వీకరించి తిన్నటువంటి అంజనాదేవికి గర్భం ధరించినట్లుగా కొన్ని లక్షణాలు కనిపించాయి. సిగ్గుపడింది అంజనాదేవి. చాలా కాలం నుండి నా భర్తకి దూరంగా ఇక్కడకు వచ్చి తపస్సు చేస్తున్నాను, అలాంటి నాకు గర్భం రావడం ఏమిటి అని ఆలోచించి, ఈ విషయం నా భర్తకే గాని మరెవరికైనా గాని తెలిస్తే నాకు అప్రతిష్ట, పరమ పతివ్రతనైన నాకు ఈ విధంగా జరగడం ఏమిటి అని అనుకుని కోపంతో దీనికి కారణమైన వాడిని శపిస్తానని కమండలంలోని నీటిని చేతిలోకి తీసుకోగానే భయంతో వాయుదేవుడు ఆకాశవాణి రూపంలో, ఓ అంజనాదేవి, నీకు వ్రతభంగం కలగలేదు, నువ్వు పతివ్రతవే, దుఃఖించకు, ఇది దేవతల అనుగ్రహం. సకల దేవతల తేజస్సులను శివుడు తన తేజస్సుతో కలిపి పార్వతీ గర్భంలో ప్రవేశపెడితే ఆ తేజస్సును పార్వతీదేవి అగ్నికి ఇస్తే ఆ అగ్ని వాయుదేవుడినైన నాకు ఇస్తే దాన్ని నేను నీకు ఫలంగా ఇచ్చాను. ఇది దైవప్రసాదం తల్లి. సకల దేవతా స్వరూపుడిగా నీ గర్భమందు ఒక కారణజన్ముడు పుట్టబోతాడు. రాబోయే కాలంలో రాక్షసులను వధించడం కోసమని శ్రీ మహావిష్ణువు రామునిగా పుట్టబోతున్నాడు. ఆ రామునికి సేవ చేయడం కోసమని ఒక మహానుభావుడు నీ గర్భం నుండి ఆవిర్భవిస్తాడు అని వాయుదేవుడు చెప్పాడు. అప్పుడు అంజనాదేవి ఈ విషయాన్ని నా భర్త అయిన కేసరికి చెప్పమని అడిగితే అప్పుడు వాయుదేవుడు, ఈ విషయాన్ని కేసరికి ఇదివరకే చెప్పానమ్మా, అతడు చాలా సంతోషించాడు,
నీ ప్రసవ సమయానికి కేసరి వస్తాడు. నువ్వు ఇక ఈ విషయం గురించి బాధపడకు అనగానే అప్పుడు అంజనాదేవి తనకు కలిగిన అనుమానాన్ని బాధని తొలగించుకుని ఆనందపడింది. ఇక్కడ ఇది ఇలా ఉండగా కైలాసంలో పార్వతీదేవి శివునితో, దేవా, మీ అమోఘమైన తేజస్సుతో అంజనాదేవి గర్భంలో ప్రవేశించారు. నేను మీతో తోడుగా లేనట్లయితే పుట్టేటువంటి మీ అంశ జగత్తులో ప్రసిద్ధికెక్కదు అని అనగానే అప్పుడు శివుడు నవ్వి, నేను వానరుడిగా అంజనాదేవి గర్భంలో తయారవుతాను. నువ్వు నా తోకగా నాతో రా అని చెప్పాడు. హనుమంతుడి శరీరం అంతా ఈశ్వరుడు, తోక మాత్రం అమ్మవారు. అందుకోసమే హనుమంతుని తోకకి వాలపూజ అని చేస్తారు. వాలపూజ అంటే అమ్మవారికి పూజ అన్నమాట. అలా అంజనాదేవి గర్భం దాల్చింది. అది కూడా వైశాఖ మాసంలోనే. అందరూ కూడా 9 నెలలు గర్భంలో శిశువును మోసి పిల్లల్ని కంటారు. అయితే అంజనాదేవి 12 నెలల తర్వాత అంటే మళ్ళీ వైశాఖ మాసం వచ్చినప్పుడు హనుమంతునికి జన్మనిచ్చినది. మనం హనుమంతుడి ఆవిర్భావ వర్ణన తెలుసుకుందాం. వైశాఖే మాసి కృష్ణాయాం దశమీ మంద సంయుత పూర్వ ప్రోష్ఠ పదాయుక్త తదా వైద్యుతి సంయుత. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలోని దశమి తిథి శనివారం రోజున పూర్వాభాద్ర నక్షత్రం వైద్యుతి యోగం కలిగినటువంటి తస్యాం మధ్యాహ్న వేళాయాం జనయామాస వైసుతం మహాబలం మహాసత్వం విష్ణుభక్తి పరాయణం. ఆనాటి మధ్యాహ్న సమయాన అంజనాదేవి పుత్రుణ్ణి కన్నది. అతడు మహాబల సంపన్నుడు, మిక్కిలి శక్తి, విష్ణుభక్తి కలవాడు. సర్వదేవమయం వీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం వేద వేదాంగ తత్వజ్ఞం సర్వ విద్యా విశారదం. సర్వదేవాత్మక వీరుడు, బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు తానే అయిన సృష్టి స్థితి లయాత్మకుడు, వేదాంగముల తత్వం ఎరిగినవాడు, అన్ని విద్యలయందు మేటి అయిన సర్వబ్రహ్మ విదాం శ్రేష్టం సర్వదర్శన సమ్మతం మాణిక్య కుండలధరం దివ్య పట్టాంబరాన్వితం. సమస్త బ్రహ్మజ్ఞ లోకమున శ్రేష్ఠుడు, దర్శనముల వాదములచే అంగీకరింపదగినవాడు, మాణిక్య కుండలములు ధరించినవాడు, దివ్యమైన పట్టు వస్త్రాలు ధరించినవాడు, కనకాచల సంకాశం పింగాక్షం హేమమాలినం స్వర్ణయజ్ఞోపవీతం చ మణినూపుర శోభితం. మేరు పర్వతంతో సమానమైనవాడు, గోరోజనపు రంగు కలిగినటువంటి కన్నులు గలవాడు, స్వర్ణమయమైన జంధ్యమును ధరించినవాడు, మణులు పొదగబడిన నూపురములు అనగా గజ్జెలు కలిగినవాడు, ధ్వజవజ్రాంకుశఛత్ర పద్మరేకాంగ్రి సంయుతం దీర్ఘలాంగూల సహితం దీర్ఘకాయం మహాహనుం. ధ్వజము, వజ్రాయుధము, అంకుశము, ఛత్రము, పద్మము అను రేఖలతో కూడినటువంటి పాదములు, పొడవైన తోక, గొప్ప దేహము, పెద్ద దవడ కలవాడు. కౌపీనకటి సూత్రాభ్యాం విరాజితం మహాభుజం ఆశ్చర్యభూతం లోకానాం వజ్ర సంహననం కపిం. కౌపీనము అనగా గోచీగుడ్డ, మొలతాడుచే ఉన్నవాడు, గొప్ప బాహువులు కలవాడు, లోకములకి ఆశ్చర్యం కలిగించే వజ్రదేహాన్ని కలవాడు, కపిరూపం గలవాడు, సర్వలక్షణ సంపన్నం కిరీట కనకాం గదం ప్రభుయామితయా విష్ణు రవితారమివావరం. సమస్త శుభలక్షణములు కలవాడు, కిరీటము, బంగారు భుజకీర్తులు కలిగినవాడు, అమితమైన కాంతి చేత వేరొక విష్ణువు యొక్క అవతారమా అనేలా ఉన్నవాడు. ఈ విధంగా హనుమంతుడి ఆవిర్భావ వర్ణన పరాశర సంహితలో తెలియజేయబడింది. ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు.